చూస్తే ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయంలో సీతారాం ఏచూరి భౌతికాయం ప్రజలు కార్యకర్తల సందర్శనార్థం ఉంచారు. రాజకీయ ప్రముఖుల నివాళులు అర్పిస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సీతారాం ఏచూరి భౌతికాయానికి నివాళులు అర్పించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఏకేజీ భవన్ లో భౌతికాయం ఉండనుంది. సాయంత్రం 4 గంటలకు ఏచూరి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఏచూరి కోరిక మేరకు ఆయన భౌతికాయాన్ని పరిశోధనల కోసం ఎయిమ్స్ ఆసుపత్రికి అందించనున్నారు. पीछे आ जाओ पीछे आ जाओ आगे से आ जाओ आगे से आ जाओ मैडम कैमरा पीछे 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 पागल है ना बोलो अंदर में नहीं जाते लाल सलाम लाल सलाम लाल सलाम लाल सलाम जब तक सूरज चांद रहेगा कांग्रेस सीताराम को लाल सलाम लाल सलाम लाल सलाम कांग्रेस सीताराम को लाल सलाम लाल सलाम लाल सलाम यस प्लीज देखिए हाँ जी मैम मैम of the secular fund in India. Whatever may be the reality in this state, we may be in the two side. But on the national level, he was a unifying. पीछे 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 salute to comrade सलमान भाई మాజీ కేంద్ర మంత్రి బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి సీతారాం ఏచూరి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏచూరి అజాత శత్రువు, పోరాట యోధుడని వ్యాఖ్యానించారు. నిబద్ధత గల కామ్రేడ్ను దేశం కోల్పోయిందన్నారు. మరణించటం మన భారతదేశానికి ఎంతో నష్టం. ఎందుకంటే ఆయన కులాలకి మతాలకి ప్రాంతీయాలకు అతీతంగా కమ్యూనిస్టు భావాలనే నమ్ముకొని జీవితం అంతా కూడా భారతదేశం గురించి ఎంతో కష్టపడ్డారు. ఓవరాల్గా కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని నమ్ముకొని కమ్యూనిస్టు పార్టీ విధంగా బాగా బలహీనపడినప్పటికి కూడా ఆయన మాత్రం ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని దాని మీద అందరికీ ఇంకా చేయాలి, ఏదన్నా బలహీన బడుగు వర్గాలకి ఏం చేయొచ్చు, ఎవరైనా రానియండి ప్రజాస్వామ్యంలో. ఒకప్పుడు కాంగ్రెస్ యూపీఏలో వాళ్ళు కలిసి పనిచేశారు, ప్రోగ్రెసివ్గానే చేశారు. కానీ అన్ఫార్చునేట్గా నిలబడలేదు వాళ్ళ సిద్ధాంతం. ఇప్పుడున్న వేగవంతమైన ఆర్థిక వ్యవస్థలో కానీ ఎకనామిక్ కండిషన్స్లో కానీ ఎక్కడా కూడా ప్రపంచంలో వాళ్ళ సిద్ధాంతం అవ్వట్లేదు. కానీ ఆయన మాత్రం ఆ నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోలేదు. ఒక 10 సంవత్సరాలు చాలా క్లోజ్గా అసోసియేట్ అయి ఉన్నాం, కలిసి రాజ్యసభలో పనిచేసాం. ఆయన
అకాలమైనటువంటి మరణం ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దిగ్భ్రాంతి కలిగించింది. మా అందరికి కూడా రకంగా షాక్. ఈరోజు మరలా తిరిగి ఆయన అనేక ఉద్యమాలు విద్యార్థి దశ నుంచి యువజనోద్యమాల్లో అనేక ఉద్యమాల్లో కాకలు తీరాడు. రాజకీయాల్లో అనేక మందితో ముఖ్యంగా కొయిలేషన్ మిశ్రమ ప్రభుత్వాల కొయిలేషన్ సంకీర్ణ ప్రభుత్వాల నిర్వహణలో ఆయన కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన లాంటి ఒక రాజకీయ నాయకుడి యొక్క ఆవశ్యకత దేశ రాజకీయాల్లో ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రానికి చాలా లోటు. ఆయన మన రాష్ట్ర వాసి, రాష్ట్ర రాజకీయాలు తెలుసు, ప్రజలు తెలుసు, మన సంస్కృతి తెలుసు. పుట్టి పెరిగిన ప్రాంతం కాకుండా తెలుగు అన్నా, తెలుగు భాష అన్నా, తెలుగు సంస్కృతి అన్నా ఆయనకి చాలా ప్రాణంలాగా చూసుకునేవాడు. అలాంటి ఒక ముఖ్యమైన నాయకుడిని కోల్పోవడం ఆంధ్రప్రదేశ్ ఉద్యమానికి, తెలుగు ప్రజలకు కూడా తీవ్రమైనటువంటి నిరాశని మిగిల్చింది. ఆయన లోటు తీర్చలేనటువంటిది. ఆయనకి సిపిఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున హృదయపూర్వకమైన శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవటానికి సిపిఎం రాష్ట్ర కమిటీ ఎలాంటి లోటుబాటు లేకుండా శక్తి వంచనతోటి కృషి చేస్తుందని చెప్పి నేను రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా కమ్యూనిస్ట్ అభిమానులకి హామీ ఇస్తున్నాను. మేడం కెమెరా